Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. Welcome to the Banking Theory and Practice course. In this course, we try to learn the indigenous banking system that is existed in India from several decades. Let us learn the indigenous banking. సో ఇండిజినస్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఇండిజినస్ బ్యాంకింగ్ అంటే దేశీయ బ్యాంకర్లు అంటారు తెలుగులో. సో ఈ దేశీయ బ్యాంకర్ల వ్యవస్థ అనేది మనకు బ్యాంకింగ్ వ్యవస్థ రాకముందు నుంచి మన దేశంలో అమల్లో ఉంది. దిస్ ఇండిజినస్ బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ఇండియా before establishment of the banking system. According to the Indian Central Banking Inquiry Committee, an indigenous banker or indigenous bank is defined as an individual or private firm which receives deposits, deals in hundis, or engages itself in lending money. సో ఇండియన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ ప్రకారం ఇండియన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ అనేది ఇండిజినస్ బ్యాంకింగ్ లేదా ఇండిజినస్ బ్యాంకర్ అనేటువంటి వ్యవస్థను ఈ విధంగా నిర్వచించింది. అండ్ ఇండివిజువల్ ఒక వ్యక్తి కానీ ఆర్ ప్రైవేట్ ఫర్మ్ ఒక ప్రైవేటు సంస్థ కానీ విచ్ రిసీవ్స్ డిపాజిట్ ఏదైతే డిపాజిట్లు సేకరిస్తుందో, డీల్స్ ఇన్ హుండీస్ ప్రామిసరీ నోట్లు ద్వారా వ్యవహారం నడుపుతుందో, ఆర్ ఎంగేజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ లెండింగ్ మనీ లేదా అప్పులు ఇవ్వడం, ద్రవ్యాన్ని లోన్ల రూపంలో ఇచ్చేటువంటి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులను లేదా ప్రైవేట్ సంస్థలను దేశీయ బ్యాంకర్లు లేదా ఇండిజినస్ బ్యాంకర్స్ అంటారు. సో ఇండిజినస్ బ్యాంక్ ఆర్ ఇండిజినస్ బ్యాంకర్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఆర్ ప్రైవేట్ ఫర్మ్ విచ్ రిసీవ్స్ డిపాజిట్స్ ఎవరైతే డిపాజిట్లు సేకరిస్తారో, డీల్స్ ఇన్ హుండీస్ సో వాళ్ళు ఎక్కువగా ప్రామిసరీ నోట్లు ఇలాంటి వాటిని డీల్ చేస్తూ ఉంటారు, ఆర్ ఎంగేజెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ లెండింగ్ మనీ లేదా అవసరమైన వాళ్ళకు డబ్బులు లోన్లు ఇవ్వడం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తులను కానీ లేదా ప్రైవేట్ సంస్థలను కానీ ఇండిజినస్ బ్యాంకింగ్ అంటారు. ఇండిజినస్ బ్యాంకర్స్ కాన్స్టిట్యూట్ ఏన్షెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఇది ఒక ప్రాచీన వ్యవస్థ. మనకు బ్యాంకులు అమలులోకి రాకముందు నుంచి కూడా మన దేశంలో ఈ వ్యవస్థ అనేది ఉంది. దే హ్యావ్ బీన్ క్యారింగ్ ఆన్ దేర్ ఏజ్ ఓల్డ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ అండర్ డిఫరెంట్ నేమ్స్. మనకు ఈ బ్యాంకింగ్ వ్యవస్థ రాకముందు నుంచి కూడా మన దేశంలో ఈ ఇండిజినస్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది మన దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో ఇది నడుస్తూ ఉంది. ఇన్ చెన్నై దీస్ బ్యాంకర్స్ ఆర్ కాల్డ్ చెట్టియార్స్. చెన్నైలో ఈ ఇండిజినస్ బ్యాంకర్స్ను చెట్టియార్స్ అంటారు. ఇన్ నార్థన్ ఇండియా షాహుకార్స్. ఉత్తర భారతదేశంలో వీరిని షాహుకార్స్ అంటారు. మహాజన్స్ అండ్ ఖత్రీస్. షాహుకార్లు లేదా మహాజన్లు లేదా ఖత్రీస్ అంటారు. అదే బాంబేలో అయితే ఇన్ బాంబే
ష్రాఫ్స్ అండ్ మార్వారీస్. ష్రాఫ్స్ అని లేదా మార్వారీస్ లేదా మనం సాధారణంగా మార్వాడీలు అని పిలుస్తూ ఉంటాం. మార్వారీస్ అండ్ ఇన్ బెంగాల్ సేట్స్ అండ్ బనియాస్. బెంగాల్లో అయితే వీళ్ళను సేట్లు లేదా బనియాస్ అనే పేర్లతో ఈ విధంగా వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లతో ఈ ఇండిజినస్ బ్యాంకర్స్ను మన దేశంలో పిలుస్తూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళంతా కూడా మనకు ఇండిజినస్ బ్యాంకర్ వ్యవస్థలో కిందికి వస్తారు. వీరంతా కూడా మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అమలులోకి రాకముందు నుంచి కూడా మన దేశంలో ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలు అనేవి వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ ఇండిజినస్ బ్యాంకర్స్లో రకరకాల కేటగిరీలు ఉన్నారు. కేటగిరీస్ ఆఫ్ ఇండిజినస్ బ్యాంకర్స్. ఏ, దోస్ హూ డీల్ ఓన్లీ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్. ఎగ్జాంపుల్ ముల్తానీ బ్యాంకర్స్. దోస్ హూ డీల్ ఓన్లీ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్. కేవలం బ్యాంకింగ్ వ్యాపారం చేసేటువంటి వారు మొదటి కేటగిరీ. రెండవ కేటగిరీ దోస్ హూ కంబైన్ బ్యాంకింగ్ బిజినెస్ విత్ ట్రేడ్. ఎగ్జాంపుల్ మార్వారీస్ అండ్ బెంగాలీస్. సో సెకండ్ కేటగిరీ ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేస్తూ బ్యాంకింగ్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ ఇండిజినస్ బ్యాంకర్స్. థర్డ్ కేటగిరీ ఈజ్ దోస్ హూ డీల్ మెయిన్లీ ఇన్ ట్రేడ్ అండ్ ఆల్సో హ్యావ్ లిమిటెడ్ బ్యాంకింగ్ బిజినెస్. సో మూడో కేటగిరీ ఏంటంటే వాళ్ళకు ప్రధానంగా వ్యాపారం చేస్తూ ఉంటారు, లిమిటెడ్గా అప్పుడప్పుడు బ్యాంకింగ్ బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు ఇండిజినస్ బ్యాంకర్స్లో 3 కేటగిరీలు ఉన్నారు. 3 categories ఆఫ్ ఇండిజినస్ బ్యాంకర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా. కేవలం బ్యాంకు వ్యాపారం మాత్రమే చేసేవాళ్ళు మొదటి కేటగిరీ. వ్యాపారము బ్యాంకు బిజినెస్ రెండు పెద్ద ఎత్తున చేసేటువంటి వారు రెండవ కేటగిరీ. మూడో కేటగిరీ వాళ్ళు వ్యాపారాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు బ్యాంకింగ్ బిజినెస్ చేసేటువంటి వారు మూడవ కేటగిరీ. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండిజినస్ బ్యాంకర్స్. ఈ దేశీయ బ్యాంకర్ల యొక్క ప్రాధాన్యత ఏమిటి, వారి యొక్క ప్రాధాన్యత, వారి ఇంపార్టెన్స్ ఏమిటి మన దేశంలో అంటే, దే ప్రొవైడ్ ప్రాంప్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ క్రెడిట్. దే ప్రొవైడ్ ప్రాంప్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ క్రెడిట్ అంటే వాళ్ళు మనకు అవసరమైనప్పుడు ఎప్పుడైనా సరే వెంటనే తక్షణమే మనకు ఆర్థిక సహాయం అంటే అప్పులు అనేది ఇవ్వడం జరుగుతుంది. దే గివ్ లోన్స్ టు ది స్మాల్ ప్రొడక్టివ్ యూనిట్స్ నాట్ ఫుల్లీ క్యాటర్డ్ టు బై ది కమర్షియల్ బ్యాంక్స్. వీరేంటంటే ముఖ్యంగా చిన్న చిన్న ఉత్పత్తిదారులకు, ఎవరైతే బ్యాంకులు లోన్లు సమకూర్చలేవో అలాంటి వ్యక్తులకు ఎక్కువగా వీరు లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దే గివ్ లోన్స్ టు ది స్మాల్ ప్రొడక్టివ్ యూనిట్స్ నాట్ ఫుల్లీ క్యాటర్ టు బై ది కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ ఎవరికైతే లోన్లు ఇవ్వవో, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న రైతులు, ఇలాంటి వాళ్లకు వీరు ఎక్కువగా లోన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. దే హ్యావ్ కార్డియల్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్. దే హ్యావ్ కార్డియల్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్. వీరు కస్టమర్స్తో మంచి సత్సంబంధాలు అనేవి నెలకొల్పుకుంటారు. ఎందుకంటే వీళ్ళు వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడే వీరి యొక్క బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి వీళ్ళు కస్టమర్తో సరైన సంబంధాలు, కార్డియల్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందుకే వారి యొక్క వ్యాపారం అనేది నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది. దే కీప్ క్లోజ్ కాంటాక్ట్ విత్ దేర్ కస్టమర్స్ అండ్ రిమైన్ ఫుల్లీ అక్వైంటెడ్ విత్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్. సో వీళ్ళు ఏంటంటే మనకు కస్టమర్లతో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడమే కాకుండా వారికి సంబంధించినటువంటి
అంశాలను కూడా వారికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, వారి యొక్క జీవన విధానాన్ని గురించి కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళను గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ, వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి కస్టమర్గా వచ్చినప్పుడు వాళ్ళు మనకు అప్పులు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తాయా రావా, వారు ఏం చేస్తారు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా కస్టమర్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఫైనాన్షియల్గా మనం అప్పు ఇస్తే వాడు మళ్ళీ తిరిగి చెల్లించే పరిస్థితి ఉందా లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాటిని గమనిస్తూ ఉంటారు. వాటి ఆధారంగానే వాళ్ళు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, దే ఆర్ నాట్ merely బ్యాంకర్స్ టు దేర్ కస్టమర్స్ బట్ ఆర్ ఆల్సో దేర్ ఫ్రెండ్స్ అండ్ అడ్వైజర్స్. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి అంశం. ఏంటి, వాళ్ళు కేవలం ఏదో అప్పులు ఇచ్చి వసూలు చేసుకునే వ్యక్తులుగానే కాకుండా వాళ్ళు కస్టమర్స్కు సలహాలు ఇవ్వడం, ఫ్రెండ్గా ఒక మంచి ఫ్రెండ్గా సలహాలు సూచనలు ఇవ్వడం, ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది, ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది అనే సలహాలు సూచనలు ఇవ్వడం, వారికి అవసరమైనప్పుడు ఏదైనా మాట సాయం చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందువల్లనే మన దేశంలో ఇంత బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా ఈ ఇండిజినస్ బ్యాంకర్స్ అనేవాళ్ళు మన దేశంలో వీరిని పూర్తిగా రూపుమాపడానికి ప్రభుత్వానికి కూడా సాధ్యం కావడం లేదు. ఎందుకంటే మనకు ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి వీరు ఆ పరిమితులను దాటి కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు, ఇంత బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందిన దశలో కూడా. కాబట్టి ఇండిజినస్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది మన దేశంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నది. ఇక మెయిన్ ఫంక్షన్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండిజినస్ బ్యాంకర్స్, వారి యొక్క విధులు ఏమిటి? విధుల విషయానికి వస్తే, నెంబర్ 1, యాక్సెప్టింగ్ డిపాజిట్స్, బోత్ డిమాండ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. యాక్సెప్టింగ్ డిపాజిట్స్, వీరు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తారు. డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు. డిమాండ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు రెండు కూడా వీరు ప్రజల నుంచి సేకరిస్తారు. దానికి వడ్డీ కూడా ఇస్తారు. నెంబర్ 2, అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్ బై యాక్సెప్టింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్. సో రెండోది అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్, అంటే అప్పులు ఇవ్వడం. అప్పులు కూడా సాధారణంగా బై యాక్సెప్టింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్, సెక్యూరిటీ పెట్టుకోవడం ద్వారా లోన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ సెక్యూరిటీగా ఏదైనా కానీ వీళ్ళు సెక్యూరిటీగా యాక్సెప్ట్ చేస్తారు, షూరిటీగా లేదా సెక్యూరిటీగా. కాబట్టి ఇది లోన్లు ఇవ్వడం అనేది రెండవ ఫంక్షన్. నెంబర్ 3, బిజినెస్ ఇన్ హుండీస్, బై, సెల్ అండ్ డిస్కౌంటింగ్ ఆల్ హుండీస్. వీళ్ళు ఈ హుండీలు లేదా దస్తావేజులు లేదా వ్యాపార హుండీస్, బిల్స్ అనేవి వీళ్ళు కొనడం లేదా అమ్మడం లేదా వాటిని డిస్కౌంట్ చూడడం, ఈ కార్యకలాపాలు కూడా చేస్తూ ఉంటారు ఇండిజినస్ బ్యాంకర్స్ అనేవాళ్ళు. ఎందుకంటే వ్యాపారానికి సంబంధించినటువంటి ఈ దస్తావేజులు లేదా బాండ్లు, ఇవన్నీ కూడా వీటిని హుండీస్ అంటారు సాధారణంగా. మన సాధారణ భాషలో, మనం వ్యాపార భాషలో చేస్తే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటూ ఉంటాం. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఈ హుండీస్ను కొనడం కానీ అమ్మడం కానీ లేదా డిస్కౌంటింగ్ చేసుకోవడం కానీ, ఈ కార్యకలాపాలన్నీ కూడా ఈ ఇండిజినస్ బ్యాంకర్స్ చేస్తూ ఉంటారు. నెంబర్ 4, నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ లైక్ రీటైల్ ట్రేడింగ్, ఏజెన్సీ, స్పెక్యులేటివ్ బిజినెస్ ఎట్సెట్రా. ఇవి కూడా వీళ్ళు ఏంటంటే, మనం అనుకున్నాం కదా, ఇండిజినస్ బ్యాంకర్స్ అనేవాళ్ళు ఒక కేటగిరీ వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు, బ్యాంకింగ్ బిజినెస్ రెండూ చేస్తూ ఉంటారు. సో కాబట్టి నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు ఇండిజినస్. ఎందుకంటే వీళ్ళకు ఎక్కడ రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దేని ద్వారా అయినా సరే వీళ్ళు డబ్బు సంపాదించడం ముఖ్యం కాబట్టి, ఆదాయాన్ని సమకూర్చుకోవడం ముఖ్యం కాబట్టి
అపార్ట్ ఫ్రమ్ బ్యాంకింగ్ బిజినెస్, బ్యాంకింగ్ వ్యాపారంతో పాటుగా బ్యాంకేతర కార్యకలాపాలను కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. అదే రీటైల్ ట్రేడింగ్, ఏజెన్సీలు, స్పెక్యులేటివ్ బిజినెస్, ఇలాంటివన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇవి ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ ఇండిజినస్ బ్యాంకర్స్, దేశీయ బ్యాంకర్లు చేసేటువంటి ముఖ్యమైనటువంటి కార్యకలాపం. ఇక ఈ దేశీయ బ్యాంకర్ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. దెర్ ఆర్ సర్టన్ డిఫెక్ట్స్ ఆర్ దెర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ ఆర్ దెర్ ఆర్ సర్టన్ disadvantages that are associated with the indigenous bankers. The important defects or disadvantages of indigenous bankers are mixing banking and non-banking business. సో మొదటి డిఫెక్ట్ ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు, అంటే నాన్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ రెండు రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మిక్సింగ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ బిజినెస్. బ్యాంకింగ్ బిజినెస్ చేస్తారు. బ్యాంకింగ్ బిజినెస్ అంటే డిపాజిట్లు సేకరిస్తారు, లోన్లు అప్పులు ఇస్తారు, సెక్యూరిటీలు ఇస్తారు. ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ఆపరేషన్స్, బ్యాంకింగ్ బిజినెస్ కిందకి వస్తాయి. నాన్ బ్యాంకింగ్ బిజినెస్ అంటే మామూలు వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి లోపం. నెక్స్ట్, అన్ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇండిజినస్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ అన్ అన్ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. అంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ కిందకి రారు. ఎందుకు? వీరికి రూల్స్, రెగ్యులేషన్స్, ఫార్మాలిటీసు, కంట్రోలింగ్ అథారిటీస్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు మనకు బ్యాంకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ది బ్యాంకింగ్ సిస్టమ్ విల్ వర్క్ అండర్ ది కంట్రోలింగ్ ఆఫ్ ది ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంకు పరిధి, రిజర్వ్ బ్యాంక్ యొక్క రూల్స్కు లోబడి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. అందుకే దాన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు. కానీ ఇండిజినస్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఇట్ ఈజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఎందుకు? దాన్ని వాళ్ళని కంట్రోల్ చేసే వ్యవస్థ కానీ, వాళ్ళు ఇంట్రెస్ట్ ఇంతే ఉండాలా, వీళ్ళకే అప్పులు ఇవ్వాలా, ఇలాంటి రూల్స్ ఫ్రేమ్ చేసే వ్యవస్థ ఏది లేదు. ఎవరిష్టం వారది. సో ఇండిజినస్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఇట్ ఈస్ అన్ అన్ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. There is no controlling point for the indigenous bankers. Next, insufficient capital. వీళ్ళ దగ్గర క్యాపిటల్ ఎక్కువగా ఉండదు. క్యాపిటల్ అంటే వారు సొంత పెట్టుబడి ఏమి ఉండదు. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తుంటారు, దాన్ని అప్పులు ఇస్తుంటారు, దాని మీద రొటేషన్ చేస్తూ ఉంటారు అంతే. వాళ్ళ సొంత పెట్టుబడి పెద్దగా ఉండదు. సో సొంత పెట్టుబడి, సొంత క్యాపిటల్ ఎక్కువగా లేకపోవడం వల్ల ఎక్కువగా ఒక సపోజ్ అప్పులు వసూలు కాలేదనుకోండి, ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కలెక్ట్ ది డెట్స్ ఫ్రమ్ ది లోనీస్, దెన్ ఆటోమేటికల్లీ దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్సాల్వెంట్. అప్పులు ఇచ్చిన వాళ్ళు సరిగా చెల్లింపు చేయకపోతే, తిరిగి చెల్లించకపోతే అప్పుడు వాళ్ళు దివాలా తీసేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో అది మరొక డిఫెక్ట్. నెక్స్ట్, మీగర్ డిపాజిట్ బిజినెస్. వీళ్ళు డిపాజిట్లు ప్రజల నుంచి సేకరిస్తారు కానీ ఎక్కువ సేకరించలేరు. ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం తక్కువ. ఇప్పుడు మనమే ఉన్నాం, ఎవరికి పడితే వాళ్ళకు డిపాజిట్లు, మేము మా దగ్గర డిపాజిట్ చేయండి డబ్బు అంటే డిపాజిట్ చేస్తామా? చేయము. ఎందుకంటే నమ్మకం ఉండదు. వాడు ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. కాబట్టి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ మీద ప్రజలకు నమ్మకం తక్కువ. ఎవరో ఇంకా కొంతమంది మనకు బ్యాంకులో అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో అయితే వీళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తారు. కానీ సాధారణంగా ఎవరు కూడా వీళ్ళ దగ్గర డిపాజిట్ అయితే ఒకప్పుడు వీరి యొక్క అభివృద్ధి అనేది, వ్యాపారం అనేది బాగా జరిగేది. ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది. నెక్స్ట్, హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్. సో దే చార్జ్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇండిజినస్ బ్యాంకర్స్ చార్జ్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వీళ్ళు విధించేటువంటి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 100కి 10 రూపాయలు, 15 రూపాయలు ఇలా కూడా చార్జ్ చేస్తారు నెలకు. సంవత్సరానికి కాదు, నెలకు. కాబట్టి ఎవరో అత్యవసర పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఎవరు కూడా వీళ్ళ దగ్గర అప్పులు తీసుకోరు. అందులో ఇప్పుడు బ్యాంకులే
బాగా విస్తృతంగా అభివృద్ధి చెందినాయి. కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కడైతే అమలులో లేని ప్రాంతాల్లో వీరి యొక్క వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. కాబట్టి ప్రతి ప్రదేశంలో కూడా బ్యాంకులు, రూరల్ బ్యాంకులు కానీ, కమర్షియల్ బ్యాంక్స్ కానీ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. కాబట్టి వీరి యొక్క వ్యాపారం అనేది ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కాబట్టి. నెక్స్ట్, డిఫెక్టివ్ లెండింగ్. వీళ్ళకు అప్పులు ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు ఇలాంటి నామ్స్ ఏవి ఉండవు. దెర్ ఆర్ నో ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ విల్ అండ్ విష్. యూ కెనాట్ క్వశ్చన్ దెమ్. నాకు అప్పు ఎందుకు ఇవ్వవు అంటే నేను ఇవ్వను, అంతే, నా ఇష్టం అంటారు. కాబట్టి లెండింగ్ పాలసీస్ అని కానీ లేదా లెండింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. అదే మనం బ్యాంకులో అనుకోండి, బ్యాంకులో మనకు అన్ని ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేస్తే ఖచ్చితంగా లోన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది బ్యాంకులో. కానీ వీరి దగ్గర అలా కాదు. నెక్స్ట్, అన్ప్రొడక్టివ్ లోన్స్. వీరి దగ్గర ఎక్కువగా ఇండిజినస్ బ్యాంకర్స్ దగ్గర అన్ప్రొడక్టివ్ లోన్సే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అంటే ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఖర్చుల కోసమో లేదా ఇంకో దానికోసం. అంటే ది అన్ప్రొడక్టివ్ లోన్ మీన్స్ ద లోన్ విచ్ కెనాట్ బి యూటిలైజ్డ్ ఆర్ విచ్ కెనాట్ అర్న్ ఫర్దర్ మనీ. ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయడానికో లేదా ఇంకోటి డబ్బు సంపాదించడం కోసం అప్పు తీసుకొని దాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకోగలిగితే ఇట్స్ కాల్డ్ ప్రొడక్టివ్ లోన్ ఆర్ ప్రొడక్టివ్ పర్పస్. కానీ మన రోజువారీ అవసరాల కోసం తినడానికి, ఖర్చులు పెట్టడానికో లేదా ఏదో పెళ్ళిళ్ళు పేరంటాలు చేయడానికి ఇలాంటి వాటికి అప్పులు తీసుకొని మళ్ళా ఆ డబ్బు తీర్చలేక చాలామంది అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. సో దట్స్ కాల్డ్ అన్ప్రొడక్టివ్ లోన్స్. సో వీళ్ళు ఎక్కువగా అన్ప్రొడక్టివ్ లోన్సే ఇస్తూ ఉంటారు. నెక్స్ట్, సీక్రెసీ ఆఫ్ అకౌంట్స్. వీళ్ళు అకౌంట్స్ చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. ఎంత వచ్చింది, ఎవరు ఎంత ఇస్తున్నారు, వడ్డీ ఎంత ఇస్తున్నారు, ఎవడు సరిగా చెల్లిస్తున్నాడా లేదా, ఇవన్నీ అకౌంట్స్ అనేవి మనకు వాళ్ళు చూపించరు. ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తున్నారు, ఇవన్నీ లెక్కలు అంతా కూడా సీక్రెసీ ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ సంస్థల్లో, దేశీయ బ్యాంకర్స్ అంతా కూడా. నెక్స్ట్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కస్టమర్స్. exploitation of customers will be done by the indigenous bankers. ఎందుకంటే కస్టమర్స్ యొక్క అవసరాన్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, దోచుకుంటారు. ఈయన అర్జెంట్ ఉంది, డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి ఇంక ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ ఛార్జ్ చేసినా కూడా మన దగ్గర తీసుకుంటాడు అప్పు. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. అంటే కస్టమర్స్ యొక్క అవసరాన్ని వినియోగించుకొని లాభం పొందడం, దట్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కస్టమర్స్. ఎందుకంటే ఇక్కడ వడ్డీ ఎంత, ఎవరికి ఎంత ఛార్జ్ చేస్తారనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఇష్టమైతే తక్కువ వడ్డీకి ఇవ్వచ్చు, ఇష్టం లేని వానికి ఎక్కువ వడ్డీకి ఇవ్వచ్చు. ఈ వడ్డీ అయితే ఇస్తా, లేకపోతే లేదు, నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదంటారు. సో అలా కస్టమర్స్ను ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి వ్యవస్థగా అది రూపుదిద్దుకుంది. నెక్స్ట్, నో కంట్రోల్ ఆఫ్ ఆర్బీఐ. సో నో కంట్రోల్ ఆఫ్ ఆర్బీఐ ఎందుకంటే బికాస్ ది ఇండిజినస్ బ్యాంకర్స్ కమ్ అండర్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. వీళ్ళను కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ ఏదీ లేదు. ఆర్బీఐ కూడా కంట్రోల్ చేయలేదు వీళ్ళను. ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉండదు, వాళ్ళకు ఒక వ్యవస్థ ఉండదు. ఏదో ఊరికి అంతా చేయబదుల్లాగా వాళ్ళ ఇష్టం రాజ్యంగా వాళ్ళు అసలు ఆ వ్యాపారం చేస్తున్నారని కూడా ఎవరికి చెప్పరు బయటికి. కాబట్టి వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నటువంటి వాడు కోర్టుకు వెళ్ళడానికి కానీ ఇంకోటి దానికి కానీ ఆధారాలు ఏముండవు. కాబట్టి ఆర్బీఐ కెనాట్ కంట్రోల్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది ఇండిజినస్ బ్యాంకర్స్. నెక్స్ట్, ది డిస్కరేజ్మెంట్ టు బిల్ మార్కెట్. సో వీళ్ళు బిల్ మార్కెట్ అనేది డిస్కరేజ్ చేస్తారు. ఎక్కువగా బిల్స్ కొనుగోలు చేయడం లేదా అమ్మకం చేయడం
ఇలాంటివన్నీ ఉండవు. వీళ్ళు ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్స్లోనే జరుగుతూ ఉంటాయి. క్యాష్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి. సో కాబట్టి బిల్స్, హుండీస్ కానీ బిల్స్ కానీ రాయడం, ఎందుకంటే వీళ్ళకు ఎవిడెన్స్ అనేది మళ్ళా ఎక్కడ దొరికిపోతాం అనేటువంటి విధానంలో వీళ్ళు బిల్ మార్కెట్ను డిస్కరేజ్ చేస్తారు. అంటే ఏదైనా ప్రామిసరీ నోట్ రాయడం ఇట్లాంటివన్నీ ఏమి ఒకవేళ రాసినా కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, మనకి ఇవ్వరు, సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. కాబట్టి దీస్ ఆర్ ద వేరియస్ డిఫెక్ట్స్ ఆఫ్ ది ఇండిజినస్ బ్యాంకర్స్. ఓకే, సో దిస్ ఈజ్ all about the indigenous banking system that is working in India. This is the categories of indigenous bankers definition, categories, functions, and importance and main disadvantages of indigenous banking system. Okay, so I think this is more enough for this class. So you may, if you like this video, please share this video and subscribe the video. Thank you very much.